అదేందో గాని కొంతమందికి జీవితం పరీక్ష పెడుతుంటదుల్లా. లేకపోతే ఏం పని ఉండదు. ఉంటే ఒక్కపారే 2, 3 ఇంపార్టెంట్ పనులు పడతాయి. ఆ పనులు కూడా ఎంత ఇంపార్టెంట్ ఉంటాయంటే రేపటికి వాయిదా వేయలేనంత ఇంపార్టెంట్ పనులై ఉంటాయి. సరిగ్గా అసుంటి పరిస్థితే ఎదురైంది గ్రూప్ 2 పరీక్ష రాయాల్సిన గీ పెండ్లి పిల్లకు నిన్న. లాస్ట్కి ఏమైందంటే నెత్తి మీద అప్పుడే పెట్టిన జీలకర్ర బెల్లం, పెళ్లి బట్టలు, మెడలనేమో అప్పుడే కట్టిన పుస్తల తాడు. అక్క పేరు మమతనట. చిత్తూరులో ఉండే ఈ అక్కకు తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ల గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్ పడితే అప్పుడే పిలగాంతోటి పుస్తక కట్టించుకొని చీర మార్చుకునేటంత టైం కూడా లేదని అట్టనే ఉరికొచ్చిందట పరీక్షకు. పీటల మీదకెళ్ళి చక్కగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న ఈ మమతక్కను చూసి పరేషాన్ అయ్యారట అక్కడ ఉన్న అధికారులు, తోటి అభ్యర్థులంతా. మరి లైఫ్ లాంగ్ భరోసా లెక్కుండే పెనిమిటితోని పెళ్లి ముఖ్యమైనాయి, లైఫ్ లాంగ్ భద్రతనిచ్చే పోస్టు కూడా ముఖ్యమైనాయి. అందుకే ఆగం తాళి కట్టించుకొని ఉరికొచ్చినట్టుంది. ఇంత డెడికేషన్ చూపెడుతున్నందుకన్నా ఈ మమతక్కకు ఆ పోస్ట్ రావాల్సిందే. ఇక ఈ గ్రూప్ 2 పరీక్షల ముచ్చటకొస్తే 905 పోస్టులకు అటు ఇటు 90,000 మంది పోటీ పడ్డరు. అంటే ఒక్క పోస్టుకు 100 మంది లెక్క అన్నట్టు. మెయిన్స్ పరీక్ష అంటే గవర్నమెంట్ జాబ్ కొడుతందుకు ఎక్కవలసిన లాస్ట్ మెట్ అన్నట్టు. ఆ ఒక్క మెట్ ఎక్కితే లైఫ్లో సెట్ అయినట్టే. అందుకే ఎన్ని పనులున్నా పెళ్లిున్నా సరే లాస్ట్కు ఉరుకులు పరుగుల మీద ఉరుకొచ్చి అందుకున్నారు. ఇక ఇటు చూడు, గుంటూరులో పరీక్షా కేంద్రం కాడ గడియారం చేతిలో పట్టుకొని గేటు కాడ ఎట్లా తయారుండో ఒక్క నిమిషం లేట్ అయినా రానిచ్చే ముచ్చటే లేదన్నట్టు పద్ధతిని ప్రకటించేదాకా పరీక్షను వాయిదా వేయాలని చాలా మంది పోరాడిరు కదా. మొన్న రాత్రి దాకా పరీక్ష వాయిదా పడుతుందని అనుకున్నారు కానీ పరీక్ష జరిపే తీరుతామని మొత్తానికి ఎసొంటి పంచాదులు కొట్లాటలు ఏం లేకుండా జరిపిర్రు ఏపీపీఎస్సీ అధికారులు.